కడప జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఉద్రిక్తతల నడుమ సాగునీటి సంఘాల ఎన్నికలు కొనసాగుతున్నాయి. పులివెందుల, జమ్మలమడుగు, బద్వేల్లో వైసీపీ శ్రేణులు రెచ్చిపోతున్నారు. బలమున్న ప్రతి చోట వైసీపీ నేతలు గొడవలకు దిగుతున్నారు. టీడీపీ శ్రేణుల్ని రెచ్చగొడుతున్నారు. ఇక నిన్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పర్యటనతో వేమూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో అవినాష్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎన్నికలు అయ్యేంత వరకు గృహ నిర్బంధంలోనే ఉండాలంటూ ఆదేశాలిచ్చారు. ఇక జిల్లాల్లో పలుచోట్ల వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణలు తలెత్తాయి. కడప జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికల్లో ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కడప జిల్లాలో జరుగుతున్న ఈ రోజు సాగునీటి సంఘాల ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే దాదాపుగా ప్రతి చోట అంటే వైసీపీకి ఎక్కడున్న కొద్దిగా పట్టుందో ఆ ప్రాంతాల్లో అంటే ప్రధానంగా పులివెందుల, జమ్మలమడుగు, బద్వేలు ఈ ప్రాంతాల్లో ప్రతి చోట రచ్చలు దిగుతున్నారు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడము ఉద్రిక్త పరిస్థితుల్లో నెలకొంటున్నాయి. ఇక ప్రధానంగా తీసుకుంటే కదా జమ్మలమడుగు ప్రాంతంలో పెద్దమూడెం ప్రాంతము, ప్లస్ ఇక బద్వేలులోని అట్లూరు ప్రాంతము, ప్లస్ పులివెందుల, వేముల ఇట్లాంటి ప్రాంతాల్లో వైసీపీకి కొంత పట్టున్న ఏరియా కాబట్టి ఆ వైసీపీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో సాగునీటి సంఘాలకు సంబంధించి వాళ్ళు టీడీపీ వాళ్ళని రెచ్చగొట్టడము, ముందుకు జరగడము, తొడలు కొట్టడము, రచ్చకు రమ్మని చెప్పడము ఇలాంటి జరుగుతున్నాయి. ఇప్పుడు విజువల్స్ చూడొచ్చు మనము. ఇప్పుడు అట్లూరు మండలంలో జరిగిన కామసాద్రంలో జరిగిన నీటి సంఘాలు జరుగుతున్నాయి ఎన్నికల్లో. సో అక్కడ వైసీపీ వాళ్ళే ముందుకు రావడం, రచ్చలు జరగడం చేస్తున్నారు. తొడలు కొట్టి తగలండి అంటూ ఈ కడప లాంగ్వేజ్ లో రావడంతో టీడీపీ శ్రేణులు ప్రధానంగా రెచ్చగొడుతూ మాట్లాడుతున్నారు. సో ఈ నేపథ్యంలో రచ్చలు జరుగుతున్నాయి. మొత్తం కడప జిల్లాలో దాదాపుగా జమ్మలమడుగు, బద్వేలు, పులివెందుల ప్రాంతాల్లో ముఖ్యంగా జరుగుతున్నాయి. మరోవైపు ఎంపీ అవినాష్ రెడ్డిని గృహ నిర్బంధంలో ఉంచారు. ఉదయం నుంచి కూడా ఎంపీ అవినాష్ రెడ్డి నియోజకవర్గంలో ఎక్కడైనా కూడా రచ్చలు జరుగుతున్న నేపథ్యంలో నిన్న జరిగిన వేముల్లో జరిగినాయి. సో అక్కడ నుంచి పోలీసులు అతన్ని తీసుకెళ్లి గృహ నిర్బంధం చేశారు. ఈ రోజు ఉదయం నుండి కూడా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అవినాష్ రెడ్డిని గృహ నిర్బంధం చేసి పోలీసులు కాపలా ఉన్నారు. అటు పులివెందుల నియోజకవర్గంలో, ఎందుకంటే పులివెందుల నియోజకవర్గంలో ప్రధానంగా సాగునీటి సంఘాల ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. అటు టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు. సో ఇతను ఎంపీ అవినాష్ బయటికి వెళితే తప్పకుండా రచ్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే వైసీపీ కార్యకర్తలు బయటికి రావడము, టీడీపీ రెచ్చగొట్టడం జరుగుతున్నాయి కాబట్టి ఎంపీ అవినాష్ రెడ్డిని బయటికి రాకుండా మొత్తం మీద ఈ రోజు ఉదయం నుంచి గృహ నిర్బంధంలో ఉంచారు పోలీసులు. సో ఇక్కడ బద్వేలు, జమ్మలమడుగు ప్రాంతాలు కూడా అక్కడక్కడ రచ్చలు జరుగుతున్నాయి. ఇంకా ప్రధానంగా ఈ ప్రాంతాల్లో వైసీపీనే టీడీపీ శ్రేణులు రెచ్చగొట్టడం మనం చూస్తున్నాము. సో దీని నేపథ్యంలో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్. మా ఫెయిల్యూర్ అవుతుంది ఇది. ఖాళీ చేపిస్తాం. జై జగన్, జై జగన్, జై జగన్. ఉందంటే మా ఫెయిల్యూర్ అవుతుంది ఇది. ఖాళీ చేపిస్తాం. జై జగన్, జై జగన్, జై జగన్. సత్తా ఉంటే తమను ఛాలెంజ్ చేస్తాం, ఓటు పెట్టి గెలుచుకోమను. భారీ బలగాలతో వచ్చిండికి, భారీ బలగాలతో వాళ్ళు చూసారు కదా మీరు, తీయండి. భారీ బలగాలతో వచ్చి 12 మంది వాళ్ళు నామినేషన్ వేసేదానికి కూడా మనుషులు లేరు. ఒక వ్యక్తి నామినేషన్ బలపరిచేదానికి ఇద్దరు కావాలా. బలపరిచే రైట్, కడప జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఉద్రిక్తతల నడుమ సాగునీటి సంఘాల ఎన్నికలు కొనసాగుతున్నాయి. పులివెందుల, జమ్మలమడుగు, బద్వేల్లో వైసీపీ శ్రేణులు రెచ్చిపోతున్నారు. బలమున్న ప్రతి చోట వైసీపీ నేతలు గొడవలకు దిగుతున్నారు. టీడీపీ శ్రేణుల్ని రెచ్చగొడుతున్నారు.
ఇక నిన్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పర్యటనతో వేమూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో అవినాష్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎన్నికలు అయ్యేంత వరకు గృహ నిర్బంధంలోనే ఉండాలంటూ ఆదేశాలు ఇచ్చారు. ఇక జిల్లాలో పలుచోట్ల వైసీపీ టీడీపీ నేతల మధ్య ఘర్షణలు తలెత్తాయి. భారీ బలగాలతో వచ్చిండికి భారీ బలగాలతో వాళ్ళు సూచన కదా మీరు తీయండి. భారీ బలగాలతో వచ్చి 12 మంది వాళ్ళు నామినేషన్ వేసేదానికి కూడా మనుషులు లేరు. ఒక వ్యక్తి నామినేషన్ బలపరిచేదానికి 2 కావాలా. బలపరిచే వ్యక్తులు కూడా వాళ్ళకు లేదు. బలపరిచే వ్యక్తులు కూడా లేకుంటే వాళ్ళకు ఒక 3వ వార్డులో వచ్చేసి ఒక మనిషి బలపరిచేవాడు, ఒక మనిషి ఓటరు. వాళ్ళు ఉందంటే మా ఫెయిల్యూర్ అవుతుంది ఇది. ఖాళీ చేపిస్తాం. జై జగన్, జై జగన్, జై జగన్. సత్తా ఉంటే సత్తా ఉంటే వ్యవస్థ కడప జిల్లాలో చూస్తున్నాం. టెన్షన్ వాతావరణం నెలకొంది. ఉద్రిక్తతల నడుమ సాగునీటి సంఘాల ఎన్నికలైతే కొనసాగుతున్నాయి. పులివెందుల, జమ్మలమడుగు, బద్వేల్లో వైసీపీ శ్రేణులు రెచ్చిపోతున్నారు. బలమున్న ప్రతి చోట వైసీపీ నేతలు గొడవలకు దిగుతున్నారు. టీడీపీ శ్రేణుల్ని రెచ్చగొడుతున్నారు.